అడిగాను సినిమాలు ఆపే అని అంటున్నారు. ఇవి నా మాటలు కాదు, ఒక ఎక్స్-ఐఏఎస్ మరియు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాటలు. హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రభుత్వ నిధులు వాడారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం, ఆయనతో మాట్లాడారు. హలో సార్, హౌ ఆర్ యు? యా ఫైన్. అసలు ఆ పిటిషన్ ఎందుకు వేశారు, దీనికి గల కారణం ఏంటి? ఇక్కడ సినిమాలు చేయకూడదు అనేటువంటి అంశం ఏమీ లేదు. సో అంటే ఇట్స్ నాట్ దట్ యూ షుడ్ నాట్ యాక్ట్ ఇన్ మూవీస్. వాట్ వీఆర్ సెయింగ్ ఇస్ అధికార దుర్వినియోగం అనేటువంటిది జరుగుతుంది. బీయింగ్ ఏ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఏ స్టేట్ గవర్నమెంట్, వారు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలకు పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఇది ఫుల్ టైం జాబ్, పార్ట్ టైం జాబ్ కాదు. క్యాబినెట్ మినిస్టర్ అనేది పార్ట్ టైం జాబ్ కాదు, ఫుల్ టైం జాబ్. సో 24/7 పీపుల్ కోసం వర్క్ చేయాలి, పీపుల్కి రెస్పాన్సివ్గా ఉండాలి. ఎక్కడ ఏది వరద వచ్చినా, ఉధృతి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఏ ఏ ఏ న్యాచురల్ కలామిటీ వచ్చినా, లేదు మ్యాన్మేడ్ కలామిటీస్ వచ్చినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ప్రజలను రక్షించాలి, ప్రజల కోసం పనిచేయాలి. అంతేకాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్. వారి నివాసం దగ్గర నుంచి, వారికి కావాల్సినటువంటి సదుపాయాల దగ్గర నుంచి, ఆఫీసు, ట్రాన్స్పోర్టేషను, అకామిడేషన్, ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఇస్తుంది, జీతం అన్నీ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది ఇవన్నీ? అధికారాలతో పాటు అవకాశాలన్నీ ఎందుకు ఇచ్చిందంటే, ఫెసిలిటీస్ అన్నీ ఎందుకు ఇచ్చిందంటే పూర్తి స్థాయిలో వీళ్ళు ప్రజల కోసం పనిచేయాలని. అలాంటిది మానేసి సినిమాలు చేసుకోవడం అనేటువంటిది ఒక వ్యాపారం. సో ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నవారు వేరే వ్యాపారాలు ఏమీ చేయకూడదు. వ్యాపార సంస్థల్లో కూడా వీళ్ళు భాగస్వాములై ఉండకూడదు, డైరెక్టర్స్గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉండకూడదు. దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ రిటన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఆల్ ది మినిస్టర్స్, సెంట్రల్ యాజ్ వెల్ యాజ్ స్టేట్. సో అట్లాంటి సిచ్యువేషన్లో తను ఎంచుకున్న పని ఇది. కావాలని జనాల్ని వేడుకొని, ప్రాధేయపడి నాకు ఓట్లేయండి అడుక్కుని, పీఠాపురం వెళ్ళి వాళ్ళందరికీ దండాలు పెట్టి ఓట్లు వేయించుకుని ఈరోజు పదవిలోకి వచ్చిన తర్వాత ఈ పని మానేసి సినిమాలు చేసుకోవడం అనేటువంటిది, అది కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అనేటువంటిది కరెక్ట్ కాదు. హీ హాజ్ వైలేటెడ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ద ప్రామిస్, అంటే ఏదైతే ప్రమాణం చేశారో ఆ ప్రమాణాన్ని కూడా వైలేట్ చేశారని మేము చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ నిధులు దుర్వినియోగం చేశారంటే హైకోర్టులో ఎలాంటి ప్రూఫ్లు పెట్టారు? అంటే ఇప్పుడు ఈయన ఈ కాలంలో మంత్రి అయిన తర్వాత సినిమాల్లో యాక్ట్ చేయడానికి కొంత రెమ్యూనరేషన్ తీసుకోవడము, లేదా ఏదో ఒక రూపంలో తీసుకోవడం అనేది జరిగింది. అది ఒక వ్యాపారం కింద, పదవి కాకుండా ఇతర సంస్థల నుంచి, ఇతరుల నుంచి నిధులు తీసుకోవడం అనేది ఒకటే. ఇక రెండవది ఏంటంటే టికెట్స్ అన్యూజువల్గా రైజ్ చేయడం అనేది జరిగింది. 100 రూపీస్ ఉండేటువంటివి 600 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్, ఇంత పెద్ద మొత్తంలో టికెట్స్ హైక్ చేయటం అన్నది ఒకటి. అది కూడా తానే దగ్గరుండి చేయించుకున్నాను ముఖ్యమంత్రి గారిని అడిగి అని చెప్పేసి వారు స్వయంగా చెప్పడం, పేపర్లో రావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇది అధికార దుర్వినియోగం. ఎందువల్లంటే అతను మంత్రిగా ఉంటూ అతను చేసిన సినిమాకి అత్యధికంగా రేట్లు పెంచుకునే విధంగా జీవోలు ఇప్పించుకోవడం అనేటువంటిది క్లియర్గా మిస్యూజ్ ఆఫ్ పవర్. ఇప్పుడు ఇదే వేరే ఒక సినిమా యాక్టర్ ఉంటాడు, అతను యాక్ట్ చేసిన సినిమా ఉంటుంది, అతను వెళ్ళి నేరుగా సీఎం దగ్గర సంతకం పెట్టించుకుని జీవో ఇప్పించుకోగలడా? ఇలా అనేక సినిమాలు వచ్చినాయి. ఆ వచ్చిన సినిమాలన్నింటికి 600 రూపాయలు టికెట్ పెట్టి ఆ యాక్ట్ చేసిన హీరోలు కానీ, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ వెళ్ళి చేయగలిగారా? ఇతను పవర్లో ఉన్నాడు కాబట్టి, పవర్ సెంటర్లో ఉన్నాడు కాబట్టి సింపుల్గా ఒక జీవో తెచ్చేసుకున్నారు. ఆ జీవో ఇష్యూ చేయడంలో కూడా వైలేషన్ జరిగింది. యాక్చువల్గా ఏదైనా ఆంధ్రప్రదేశ్లో టికెట్స్ హైక్ చేయాలి ఫర్ ఫస్ట్ 10 days అంటే ఒక ప్రొసీజర్ లై డౌన్ చేస్తున్నారు. దాని ప్రకారంగా కనీసం 20% ఆఫ్ ది మూవీ ఈ రాష్ట్రంలో నిర్మాణం అయి ఉండాలి. అలా అయి ఉంటేనే దానికి వారికి అర్హత ఉంటుంది. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము హైకోర్టులో ఇవ్వాలి, వాటికి సంబంధించినవి కూడా ఏమైనా వైలేషన్స్ అనేది. అంటే డిప్యూటీ సీఎం సినిమాల్లో నటించకూడదు అని అంటారు. జనరల్గా మీరు పొలిటీషియన్స్ నటించకూడదు అని అంటున్నారు. అంటే పొలిటీషియన్స్ లైక్ ఎన్టీఆర్, ఎంజీఆర్ వాళ్ళు కూడా నటించారు కదా. పొలిటీషియన్ సినిమాలో నటించకూడదని మేము అనలేదు. మేమేమంటాం, ఇప్పుడు కూడా ఆయనకి అది ఇష్టమైతే ఆ పని చేసుకోండి, మాకేం ఆక్షేపణ లేదు. వీ హ్యావ్ నో ఇష్యూస్ ఆన్ దట్. బికాస్ ప్రొఫెషన్ అనేది, రైట్ టు ప్రొఫెషన్ అనేది కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్, అది గ్యారంటీ అది. అందువల్ల దానిలో ఇష్యూస్ ఏం లేవు మాకు.
ఎంజి రామచంద్రన్ ద మూమెంట్ హీ బికేమ్ చీఫ్ మినిస్టర్ హీ అనౌన్స్ నేను సినిమాలో నటించనని. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు నటించనని అనౌన్స్ చేశారు, నటించలేదు. సో అందువల్ల ఎందుకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది అక్కడ. సో మనకు ఇచ్చిన పని ఒకటి, చేస్తున్న పని ఒకటి. అలా చేయకూడదు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి ఇందులో ఉన్నంతకాలం. ఒకవేళ ఈ రోజు కూడా అతను సినిమా చేయాలనుకుంటే ఈ పదవికి రాజీనామా చేసి సినిమా చేసి తిరిగి వచ్చాక మళ్ళీ మంత్రి పదవి ముఖ్యమంత్రి గారు ఇస్తానంటే తీసుకుని పని చేయొచ్చు. అంటే ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ పెట్టమంటున్నారు. ఒక సినిమాలో నటించారనా లేకపోతే వేరే కారణాలు ఏదైనా ఉన్నాయా? అంటే ఇక్కడ కరప్ట్ ప్రాక్టీసెస్ అనేవి ఉన్నాయి, అధికార దుర్వినియోగం అనేది జరిగింది. ఈ విషయాలు మేము స్టేట్ గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చున్నాం. ఇది విచారించండి, విచారించి చర్య తీసుకోండి అని అడిగాం మేము కూడా. వారు ఎలాంటి విచారణ చేయలేదు, చర్య తీసుకోలేదు. అంటే ఏంటి, బికాజ్ ఆ ప్రభుత్వంలో మంత్రి కాబట్టి ఇతను, వాళ్ళు అంతా ఒకటే కాబట్టి చర్య తీసుకోవడానికి ముందుకు రాలేదు సరే కదా, కనీసం మాకు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. అందువల్ల కోర్టుకు వెళ్ళి వీళ్ళు ఇండిపెండెంట్గా ఎంక్వైరీ చేసే స్థితిలో ప్రభుత్వం లేదు, సిబిఐతో చేయించండి బికాజ్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పేసి మేము సిబిఐ ఎంక్వైరీ అడిగాం. ఇప్పుడు జనరల్గా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయొద్దు అంటున్నారు, అది నిజంగా సాధ్యమైంది అంటారా రియల్ లైఫ్లో ఇప్పుడు ప్రస్తుతానికి? నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా సినిమాలు చేసుకోమనండి, మంత్రిగా ఉండి చేయడానికి అవకాశం లేదని చెప్తున్నాను నేను. అంటే విజయ్ కుమార్ కావాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. మన క్యాబినెట్లో మంత్రి పదవి చేస్తూ బయట వ్యాపారం, సినిమా అనే వ్యాపారం చేస్తుంది ఇతను ఒక్కడే కాబట్టి ఇతని గురించి మాట్లాడు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడుండేవాడు. అంటే ఏదైనా తప్పు జరిగితే ప్రజాక్షేత్రంలో ఒక రాజకీయ పార్టీగా మేము ప్రశ్నిస్తాము. ప్రజలకు అందవలసినవి అందకపోతే ప్రశ్నిస్తాము, అర్హులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోతే ప్రశ్నిస్తాము. అలా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ప్రశ్నిస్తాం. వీరు తప్పు చేసినటువంటిది మాకు కనిపిస్తుంది కాబట్టి మేము ప్రశ్నించాం. ఇప్పుడు మేము కూడా ఏమన్నాము, తప్పు జరిగిందని మేము భావిస్తున్నాం, మీరే విచారణ చేసి నిర్ధారణ చేయండి అని చెప్తున్నాం. ఇప్పుడు మేము చెప్పిందే తప్పు తీసుకోమని కూడా మేము చెప్పలేదు. కోర్టుకు కూడా మేము అడిగాం, మీరు విచారణ చేయించండి, తప్పు అని తేలితే చర్య తీసుకోమని చెప్తున్నాం. సపోజ్ విచారణలో తప్పు అని తేలలేదనుకో, చర్య ఉండదు కదా. ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు కంగారు పడుతున్నారు, ఎందుకు వీళ్ళందరూ కూడా హడావిడి పడిపోయి రకరకాలుగా మాట్లాడటం, దుర్భాషలాడటం, వ్యక్తిగతంగా ఇవన్నీ ఎందుకు? మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో కోర్టుకు చెప్పుకోండి. మీరు తప్పు చేయలేదనుకో కోర్టుకు చెప్పండి, తప్పు చేశారనుకో ఒప్పుకుని దానికి కావాల్సినటువంటి శిక్ష ఏదో ఉంటుంది కదా, ఆ శిక్ష అనుభవించండి. అంటే ఒక క్యాబినెట్ మంత్రి సినిమాల్లో నటించకూడదని ఏదైనా చట్టం ఉందా, పర్టికులర్ చట్టం ఉందా? వ్యాపారం చేయకూడదని ఉంది. సో ఎలాంటి వ్యాపార లావాదేవీల్లోనూ పాల్గొనకూడదని ఉంది. అలాగే తనకు కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ తన అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళకి కానీ లాభదాయకంగా ఉండే నిర్ణయాలు తీసుకోకూడదని ఉంది. సో ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ సినిమా తయారు చేసిన వాళ్ళు ఇతను చేసిన ప్రమోషన్ వల్ల వారికి లాభాన్ని, డబ్బుని అందించే కార్యక్రమం చేశారు. దానికి ఇతని యొక్క అధికారాన్ని వాడుకున్నారు. అధికారం ఇచ్చింది ప్రజలకు చట్టాలు చేసి వాటిని అమలు చేసి సేవలు అందించడానికి, అంతేగాని మనకి, మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి దోచిపెట్టడానికి కాదు. ఇక్కడ దోచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అది ఆపండి, మీరు జనం కోసం పనిచేయండి అని మేము చెప్తున్నాం. ఇప్పుడు జనసేన అని పెట్టుకున్నప్పుడు జనానికి సేవ చేయమనండి, అంతేగాని వాళ్ళ సొంతానికి, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి అధికారాన్ని వాడుకునే పని చేయిస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాం? మేము ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా ప్రజల తరపున మాట్లాడాలి, వాళ్ళ తరపున ప్రశ్నించాలి. అది మా ధర్మం. మేము మా రాజ్యాంగం చెప్తున్నటువంటి అంశం. మా విధులు మేము సక్రమంగా నిర్వర్తిస్తున్నాం. అంటే మీరు మీ పార్టీ ఒక పొలిటికల్ హైప్ కోసమే కావాలని కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని నిందిస్తున్నారని జనసేన అధ్యక్షులు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పటివరకు నేను అదే చెప్పా, ఇందులో ఎలాంటి హైప్ లేదు. ఇప్పుడు ఇలాంటి అవకాశం ఇచ్చింది మీరు, ఇలాంటి పొరపాటు చేసింది మీరు సపోజ్ ఆ పొరపాటే చేయకపోతే మేము ప్రశ్నించాల్సిన పరిస్థితే వచ్చేది కాదు. అలాంటి సిచ్యువేషన్ని కల్పించింది మీరు. కాబట్టి మీరు తప్పులు చేయడం మానేయండి, ప్రజల కోసం పనిచేయండి. మీరు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని మాటలు చెప్పారు, ఆ మాటలను ఆచరణలోకి తీసుకురండి, అవి నెరవేర్చండి. అది చేయటం లేదు, మీరు సొంత పనులు చేసుకుంటున్నారు అధికారాన్ని వాడుకొని. అసలు ఆంధ్రప్రదేశ్ దాటి ఎందుకు వెళ్ళాలి మీరు బయటికి? అసలు వాట్ బిజినెస్ యూ హ్యావ్? యు ఆర్ ఎ మినిస్టర్ ఇన్ ఏపీ గవర్నమెంట్. సో యువర్ ఎంటైర్ యాక్టివిటీ 24/7 365 days ఏపీలోనే ఉండాలి, ఎక్కడే పనిచేయాలి, అన్లెస్ యువర్ అఫీషియల్ ఎంగేజ్మెంట్. ఏదైనా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం నిధుల కోసమో, లేకపోతే ఈ రాష్ట్రంతో ఇంకొకరితో ఎంఓయూ చేసుకోవడం కోసం వెళ్ళారనుకో, ఫైన్, అది కూడా జనం కోసమే కాబట్టి.
బట్ అసలు నువ్వు రాష్ట్రం వదిలి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? వారం వారం చార్టర్డ్ ఫ్లైట్స్లో రావాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎవరి డబ్బుతో చేస్తున్నారు? దిస్ ఆర్ ఆల్ ఇట్స్ పబ్లిక్ మనీ. యూ అండ్ ఐ ఆర్ పేయింగ్, ఎవ్రీబడి ఈజ్ పేయింగ్. ఎందుకోసం? మంచి పాలన ఇస్తారని, మంచి అవకాశాలు ఇస్తారు. మనం కట్టే డబ్బు దుర్వినియోగం అవుతుంటే అడగకుండా ఎలా ఉంటాం? ఐఎమ్ రెగ్యులర్లీ పేయింగ్ సో మచ్ ఆఫ్ lakhs of tax, rupees as tax. So I have a stake. అంటే మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టడానికి గల కారణం ఏంటి? మీ వెనకాల జగన్ నుండి పెట్టించారని మీ మీద చాలా ఆరోపణలు వస్తుంది దీని గురించి. అదే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ అనేది ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తాము? ఒక ఆబ్జెక్టివ్తో ఎస్టాబ్లిష్ చేస్తాం. మా పార్టీ పేదవాళ్లను అధికారంలోకి తీసుకురావాలి అనే ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ. సో పేదవాళ్ళకి అధికారం రావాలి, మేము అధికారంలోకి రావాలంటే నేను ముఖ్యమంత్రిని కావాలి, నా చుట్టూ ఉన్నవాళ్ళు అధికారంలోకి వచ్చి మంత్రులుగాను శాసనసభ్యులుగాను చట్టాలు చేసి విధాన నిర్ణయాలు చేసే పని చేయాలి. అలాంటిది ఎవరినో ముఖ్యమంత్రిగా పెట్టడానికి అతను చెప్తున్నట్టుగా ఈయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటాడని అనౌన్స్ చేయడానికి రాలేదు. మేము ముఖ్యమంత్రి అయ్యి మేము సుపరిపాలన అందించాలని వచ్చాం. అందుకోసం పార్టీ పెట్టాం. దానిని తీసుకుని దాంతో పోటీ పడి ముందుకు నడవాల్సింది పోయి వీళ్ళు మళ్ళీ ఇన్ని సంవత్సరాలు ఏ ఆధిపత్య వర్గాల పాలన అయితే ఉందో, ఒకవైపు టీడీపీ, ఇంకొక వైపు వైసీపీ, ఈ రెండింటినీ పార్టీలుగా చూస్తూ ఎవరు మాట్లాడినా ఈ పక్కో ఆ పక్కో జమగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటే వైసీపీ ఏం చెప్పేది? టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు, చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడు, ఆయన చెప్పింది మాట్లాడుతున్నాడు అని ఈ వైసీపీ వాళ్ళు ఇదే జనసేన అధ్యక్షుడి మీద విమర్శలు చేయడం జరిగింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కమ్మవాళ్ళ పార్టీ టీడీపీ కానీ, రెడ్ల పార్టీ వైసీపీ కానీ వీళ్ళు మాత్రం అధికారంలో ఉండాలి, ఇంకెవరు కూడా అధికారంలోకి రాకూడదు, పంచుకుంటే మేమే పంచుకోవాలి, మారితే మేమే మారాలి. ఈ ఆధిపత్య పోకడలను అడ్డుకోవడానికి, ఈ పెత్తందారి విధానానికి స్వస్తి చెప్పడానికి మేము ఒక పార్టీగా వచ్చాం. అది గమనించకుండా మమ్మల్ని కూడా ఏదో దాటి కట్టేయాలని ప్రయత్నం చేసేది ఇది పెత్తందారుల కుట్ర. ఆధిపత్య వర్గాలు ఎప్పుడూ చేసేటువంటి హెజిమనిక్ క్లాస్ ఇలాంటి కాన్స్పిరసీ ఎప్పుడు చేస్తూ ఉంటుంది. పేదవాళ్ళని, గ్రంథ స్థాయి వాళ్ళని ఎదగనీయకుండా అడ్డుకుంటుంది. అది జనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి పార్టీలు రావడం వల్ల మనకు అధికారం వస్తుంది, మనం నిర్ణయం చేయొచ్చు. ఈరోజు ఈ వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు క్యాబినెట్లో. బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. బట్ వాళ్ళందరూ పప్పెట్స్, దే హ్యావ్ నో పవర్. వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోలేరు. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా టాప్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పుకుని చేయాల్సిందే తప్ప మినిమం ఆ పోర్ట్ఫోలియోలో కూడా వాళ్ళు సొంతంగా నిర్ణయాలు చేయగలిగే కెపాసిటీ లేదు. అలాంటి అధికారం ఉండినేమి మండినేమి, అలాంటి అధికారం కోసం కాదు. మేము నిర్ణయం చేయగలిగే అధికారం మాకు రావాలి. అది పేదలకు మేలు జరగాలి. జగన్ ఉన్నారు కాబట్టి టీడీపీ ప్రతి అంశం పైన మీరు వ్యతిరేకిస్తున్నారని అంటున్నారు. అధికారంలో ఎవరున్నారో వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడతాం కానీ నువ్వు అధికారంలో ఉండదు పో అని పక్కకు తోసేసిన వాడి గురించి మాట్లాడి మేమేం చేస్తాం? వాళ్ళని ఆల్రెడీ ప్రజలు రిజెక్ట్ చేశారు. వైసీపీని పీపుల్ హ్యావ్ రిజెక్టెడ్. సో దేవర్ ఓటెడ్ అవుట్. సో దే ఆర్ నాట్ ఇన్ పవర్. పవర్లో లేని వాళ్ళ గురించి మాట్లాడి మేమేం చేస్తాం? ఎవరు అధికారంలో ఉన్నారో వారు చేసే పనుల గురించి మనం ప్రశ్నించడం అనేది జరుగుతుంది. లేని వాళ్ళ గురించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఏముంటుంది? అక్కడ బీజేపీ అధికారం ఉన్నప్పుడు. ఇక్కడ వైసీపీ గురించి మాట్లాడితే ఏముంటుంది? ఇక్కడ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. అంటే మీరు ఐఏఎస్గా ఉన్నప్పుడు జగన్ని బాగా పొగిడారు. అంటే ఎందుకు? మీకు పర్సనల్గా ఇష్టమని పొగిడారా లేకపోతే? అదేనా? ఇప్పుడు బర్త్డే విష్ చెప్పడం అనేది పొగడత కాదు. ఒకరికి పరిచయం ఉన్నప్పుడు ఒక బ్రదర్లీ సిస్టర్లీ ఎఫెక్షన్ అనేది, ఒక ఫీలింగ్ అనే దాంతో, ఎవరితో ఫ్రెండ్లీ ఫీలింగ్ తోటి మనం మాట్లాడతాం. సో అంటే ఈ వీడియోలో జనరల్గా మీరు దేవుడితో పోల్చారని అంటున్నారు. అంటే దేవుడు జగన్ అని అంటున్నారు. ఒక ఐఏఎస్ పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఒక సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తిని దేవుడితో పోల్చొచ్చారు అని అంటున్నారు. కరెక్ట్. అక్కడ దేవుడితో పోల్చలేదు. నేనేం చెప్పానంటే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు దేవునికి ప్రియులుగా ఉంటారు అని నేనేం చెప్పానంటే అందులో కింగ్ అశోకకి ఒక బిరుదు ఉంది. దాని పేరు దేవనం ప్రియ. దేవనం ప్రియ అనే బిరుదు అతనికి ఎందుకు వచ్చింది అని అంటే బికాజ్ హీ డిడ్ గుడ్ థింగ్స్ ఫర్ పీపుల్. హీ ఈజ్ క్లోజ్ టు దేవుడికి కూడా దగ్గరవాడు. దేవుడు ఎవడు ఏం కోరుకుంటాడు? ప్రజల క్షేమం కోరుకుంటాడు. ప్రజల క్షేమం ఏ నేత అయితే కోరుకుంటారో వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారు. మీరు అంటే అంటే దేవుని ఆశీస్సులు మీ అండదండలో ఉంటే నేను పనిచేస్తాను అంటుంటారు కదా. ఇలా మీరు ప్రజల కోసం పనిచేస్తే తప్పకుండా నీ దేవుడి ఆశీస్సులు ఉంటాయని చెప్పాను నేను.
అని ఐ ఎంకరేజ్ హిమ్ టు డూ మోర్ ఫర్ ద పీపుల్. అంటే మీ వెనక జగన్మోహన్ రెడ్డి లేరంటారు. అతనికే ఎదురుగా చెప్పాను, మీరు ఇలాంటి ఇప్పుడు ఆ రోజు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారు, ఇలా పేదవాళ్ళ కోసం నిరుద్యోగుల కోసం మీరు పనిచేసుకుంటూ వెళ్ళండి, మీరు దేవుని ఆశీస్సులు అని మాటికి అంటుంటారు కదా, అవి ఇంకా దొరుకుతాయి అని చెప్పాను. ఎందుకోసం? ప్రజల కోసం. అంటే నేను మాట్లాడిన ఒక మాట వల్ల 10 మంది ప్రజలకు మేలు జరుగుద్ది, 10 ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే 10 పేదలకు భూములు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఇంట్రడక్షన్లో చెప్పడం జరిగింది. అది పూర్తిగా వినాలి, అర్థం చేసుకోవాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.